శ్రీకాళహస్తి బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తాం. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు. శ్రీకాళహస్తి పరిధిలో జాతీయ రహదారి 71లోని 6 వరుసల హైవేపై ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్ ప్రాంతాలను తిరుపతి జిల్లా అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశీలనలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అవసరమైన చర్యలపై కీలక సూచనలు చేశారు. ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు బస్సు యాత్ర చేపట్టి శ్రీకాళహస్తి పరిధిలోని జై హిందూపురం వద్ద నేషనల్ హైవేపై ఉన్న బ్లాక్ స్పాట్ పాయింట్లను పరిశీలించారు. అలాగే స్వర్ణముఖి నది సమీపం టెంపుల్ టౌన్ కు వెళ్లే మార్గాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా చర్యలపై చర్చించారు. ముఖ్యంగా జీపీఆర్ లైన్లు ఏర్పాటు చేయడం, సర్వీస్ రోడ్ల నుంచి హైవేలోకి వచ్చే వాహనాల వేగం నియంత్రణకు చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై హైవే అధికారులకు కలెక్టర్ మరియు ఎస్పీలు కలిసి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ, హైవే అథారిటీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి శాఖల అధికారులు పాల్గొన్నారు. స్లోనెస్ అవ్వాలి కదా, ఎందుకంటే వాడు అటు దిగుతాడు వచ్చి ఎవడన్నా అక్కడ ఈ పక్క నుండి వచ్చి ఊళ్ళో పోయే కంట్రోల్ అవుతాడు. అందువల్ల కొంచెం కాషన్ బోర్డ్స్, కాషన్ సిగ్నల్ ఏది అలా లింకర్ ఈ పక్క వచ్చాడు, ఆ పక్క ఏం కదా సేమ్ సేమ్ లేదు అక్కడ 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 అలా అలా పెడితే అక్కడ అలాగే అవుతారు. ఈ వచ్చేవాడు కూడా వచ్చేవాడు కూడా స్లో అవుతాడు. చెప్పేది ఇక్కడ నుండి వచ్చేవాడు స్లో అవ్వాలా, అక్కడి నుండి వచ్చేవాడు స్లో అవ్వాలి. కొంచెం ఖర్చు అవుతాడు కాబట్టి వాడు ఎవడో కదా ఇట్లా దూరుతాడు, దూరితే వచ్చి కొట్టేస్తాడు. మనకి సెన్స్ లేదు కదా, మనకంత డ్రైవింగ్ సెన్స్ కాబట్టి మనం వీలైతే అక్కడ అక్కడ ఒక సిగ్నల్, మన పవర్ బ్లింకర్ సిగ్నల్, పవర్ బ్లింకర్ సిగ్నల్, లైటింగ్ వీలైతే ఇది కూడా రబ్బర్ స్టెప్ ఈరోజు తిరుపతి జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో వినూత్నంగా ఈ బస్సు యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ బ్లాక్ స్పాట్స్ని గుర్తించాము, సుమారుగా 48 బ్లాక్ స్పాట్స్ని గుర్తించి ఉదయం 6 గంటల నుంచి ఆల్ బ్లాక్ స్పాట్స్ని అన్ని లైన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, నేను, ఎస్పీ గారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, మరి ముఖ్యంగా నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ అందరూ ఆఫీసర్స్ కూడా 2 బస్సెస్లో ట్రావెల్ చేస్తూ ప్రతి బ్లాక్ స్పాట్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, యాక్సిడెంట్స్ జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అక్కడ స్టడీ చేసి రానున్న 50 రోజుల్లో కూడా మనకు ఆ చర్యలన్నీ కూడా కంప్లీట్ చేసి తద్వారా ఎటువంటి మరణాలు సంభవించకుండా కూడా ఈరోజు ఒక బృహత్ కార్యక్రమం చేపట్టాము. ఆల్రెడీ సుమారుగా 13 బ్లాక్ స్పాట్లు ఇప్పటికే గుర్తించాం, విజిట్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ అన్నింటినీ కూడా సాయంత్రంలో కంప్లీట్ చేసి దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతో రానున్న 50 రోజుల్లో వీటన్నిటిని కూడా పటిష్టపరిచి మరణాలు సంభవించుకొని చూసుకుంటాం. స్పీడ్ కంట్రోలింగ్ మెజర్స్, రంబుల్ స్ట్రిప్స్ కానీ లేదంటే అక్కడ మనకి స్పీడ్ బ్రేకర్స్ వంటివి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఉద్దేశంతో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో అన్ని రోడ్డు ప్రమాద ప్రాంతాలని గౌరవ కలెక్టర్ గారు, మిగతా అధికారులు, ఆర్టీఏ, పోలీస్, రెవెన్యూ మరియు ఎన్హెచ్ అథారిటీ అందరూ కలిసి బస్సు యాత్ర ద్వారా ఆ ప్రాంతాలను విజిట్ చేయడం, అక్కడ టెంపరీ మెజర్స్ ఏం కావాలి, పర్మనెంట్ మెజర్స్ ఏం కావాలి అనేది ఐడెంటిఫై చేసి వీటన్నింటినీ ఒక ప్రణాళికాబద్ధంగా రాబోయే రోజుల్లో ఒక టైం లిమిట్ పెట్టుకొని అన్నీ అటెండ్ అయ్యి రోడ్డు ప్రమాదాల నివారణే ముఖ్య ఉద్దేశంగా అన్ని శాఖలు కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ బస్సు యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అవగాహన కూడా, ఒకవైపు అవగాహన, రెండో వైపు వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ రోడ్ ఇంజనీరింగ్ని ఇంప్రూవ్ చేయాలి, తద్వారా ప్రజల యొక్క ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ సహకరించి తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాద రహిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. జరుగుతుంది. ఖచ్చితంగా ఆర్ఎండ్బి, కన్సర్న్ రోడ్ అథారిటీస్ స్టడీ చేసి చేద్దాం.